మన ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప నూతనమైన వాగ్దానం, అది ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ లేఖనం. నేను నీకు ఆరోగ్యమునిచ్చెదను, నీ గాయములను మాన్పెదను. దేవుడు మనతో ఈ దినమున సంపూర్ణముగా మాట్లాడుతున్నాడు. తన వాక్యము ద్వారా మనకు సంసిద్ధతను తెలియజేస్తూ ఉన్నాడు. మరి దేవుడు మనకు సంపూర్ణమైన ఆరోగ్యమును ఇస్తాను అంటున్నాడు. మన గాయములను మాన్పుతానని దేవుడు అంటున్నాడు. మరి ఎప్పుడు ఆరోగ్యం ఇస్తాడు? ఎప్పుడు మన గాయములను మాన్పుతాడు? మనము దేవునికి ఇష్టలుగా ఉంటే, దేవునికి మనం ఎంత ఇష్టలుగా ఉన్నామో, దేవునిని మనం ఎంత ప్రేమిస్తున్నామో, అది దేవునికి ఎంత నమ్మదగినగా ఉందో, ఎంత విశ్వాసపరితముగా మనము ఆయన యందు జీవిస్తున్నామో, అది దేవుడు తెలుసుకొని గ్రహించి మనకు ఆరోగ్యం ఇస్తూ మన గాయములను ఆయన మాన్పుతాడు. ఇది దేవుడు స్పష్టంగా మనకు ఈ దినమున తెలియజేస్తున్నటువంటి వాగ్దానం. మరి ఈ వాగ్దానమును మన జీవితంలో సంపూర్ణముగా మనమును నెరవేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవుని మనస్ఫూర్తిగా ప్రేమించే వారిగా ఉండాలి. ఆ ప్రేమ స్పష్టమైనదిగా, దేవునిలో సంతృప్తికరమైనదిగా, సంపూర్ణమైనదిగా ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు అట్టి కృపను మనకు దయచేస్తానని దేవుడు వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి ఈ వాగ్దానం మనందరిలో నెరవేర్చాలంటే మనమందరం కూడా తలలు వంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామములో మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, కృప కలిగిన, దయ కలిగిన మా తండ్రి, ఇదిగో మీరు మా పక్షముగా ఈ దినమని ఇచ్చినటువంటి వాగ్దానము మా అందరి జీవితంలో సంపూర్ణముగా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ, వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.